మొక్కజొన్న సాగు చేసే ప్రాంతాల్లో ఈ పూత అనంతర ఎండు తెగుళ్ళు అది ఒక కాంప్లెక్స్ వల్ల వస్తుంది. మాక్రోఫోమినా, ప్యాసోలినా, ఫుజేరియా మెట్స్లాయిడ్స్, సెఫలోస్పోరియం అట్లా వివిధ రకాల శిలీంధ్రాలు అవి చాలా వరకు భూమిలో ఉంటాయి, విత్తనం ద్వారా వస్తాయి. ఒక కాంప్లెక్స్ వచ్చి దాదాపుగా మొక్క ఎప్పుడు వీక్ అవుతుందో అప్పుడు దాన్ని చాలా చాలా నష్టాన్ని కలిగించడం జరుగుతుంది. దీని మీద మన ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కూడా మేము చాలా వర్క్ చేయడం జరుగుతుంది. దాన్ని మా యూనివర్సిటీ నుంచి ప్రత్యేకంగా దీని నుంచి కాపాడుకోవడానికి డిహెచ్ఎం 117, డిహెచ్ఎం కరీంనగర్ మక్కా 1, డిహెచ్ఎం 206, డిహెచ్ఎం 182 అని ఒక 4-5 హైబ్రిడ్స్ని కూడా విడుదల చేయడం జరిగినవి. దానివల్ల అవి మంచి సక్సెస్ మన దగ్గర కాదు, వేరే ఈ ప్రాబ్లం ఉన్న ప్రతి కాడ కూడా మంచిగా సాగులోకి ఉన్నాయి. సో ఈ తెగులు ముఖ్యంగా ఎట్లా వస్తుంది అని చూసినప్పుడు ఏ తెగులైనా కూడా తెగులు అనేది ఒక రిజల్ట్. ఎట్లాంటి రిజల్ట్ అంటే ఇట్ ఇస్ రిజల్ట్ ఆఫ్ మనకున్న భూమి, అక్కడి వాతావరణము, అక్కడ ఉండేటువంటి సాయిలో ఉండేటువంటి తెగుళ్ళు, మంచి చెడు చేసేటివన్నీ ప్లస్ రైతు చేసే పద్ధతులు ఇవన్నీ కలిపిన రిజల్టే తెగులు యాక్చువల్గా. సో ఈ తెగులు ముఖ్యంగా భూమి ద్వారా వస్తుంది. సో భూమికి మనం ఏం చేసుకోవాలి, భూమిలో ఏం చేసుకోవాలంటే వీలైనంత వరకు మొక్కజొన్నని మేము ఒకటే చెప్తున్నాము, తప్పకుండా క్రాప్ రొటేషన్ అంటాం. అంటే క్రాప్ని పంట మార్పిడి చేయాలి. అంటే సంవత్సరంలో 3 మొక్కజొన్న వేయకూడదు. ఒకసారి మొక్కజొన్న వేస్తే నెక్స్ట్ సోయాబీన్ లేదా వేరే పంట వేయాలి. అది ఒకటి. ఎందుకంటే ఒకే భూమిలో ఎక్కువగా ఒకటే పంట వేయడం వల్ల కూడా ఇది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఎండు తెగులు. తర్వాత తట్టుకునే రకాలను వెన్నుకుంటాం. ఖచ్చితంగా రైతులు ఈ పర్టికులర్గా ఏ పొలంలో అయితే ఇది ఎండు తెగులు ఎక్కువగా వస్తుందో వాళ్ళు ఖచ్చితంగా విత్తనం ఎంపిక చేసుకున్నప్పుడే తట్టుకునే రకమా కాదా అని చూసుకోవాలి. ప్రైవేట్ కంపెనీల్లో కూడా కొన్ని కంపెనీస్లో ఉన్నాయి తట్టుకునే రకాలు, అవి కానీ లేదంటే మన జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి కానీ తెచ్చుకొని తట్టుకునే రకాలను మాత్రమే సాగు చేయాలి.